మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.
ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. చాలా కాలం నుంచి పొద్దుటూరు మండలంలో విద్యాశాఖకు సంబంధించిన వారికి ఆఫీస్ లేని కారణంగా మున్సిపల్ ఆఫీసులు ఒకరు, తాలూకా ఆఫీసులు ఒకరు ఈ మాదిరిగా అక్కడ ఇబ్బంది పడే పరిస్థితులు అక్కడ ఉంటా ఉంటే పోయిన వాళ్ళకు కూర్చోడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో జరిగింది. ఆ పరిస్థితుల్లో ఇక్కడ ఎండిఓ ఆఫీస్ ఇక్కడనే ఉంది. ఎండిఓ ఆఫీస్ దగ్గరగా సన్నిహితంగానే ఎండిఓ ఆఫీసు దగ్గరగానే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ స్థలాన్ని గుర్తించి ఇక్కడ కట్టడం జరిగింది. సమితి పైన కొత్తగా సుమారుగా 2 రోజుల కిందట డిఎస్సి పరీక్షలు రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు డిఎస్సి పరీక్షలు జరిపి దాదాపు 6,070 మంది టీచర్లను సెలెక్ట్ చేయడం జరిగింది. అన్ని స్కూళ్లకు కావాల్సినంత మంది టీచర్లను ప్రభుత్వం నియమించింది. ఈ విద్యా విధానంలో గ్రామీణ ప్రాంతంలో ఉండే పేద పిల్లలందరూ కూడా మీరు వాళ్ళను ప్రతి ఒక్కరిని టీచర్లు మీరు పోయి వాళ్ళ ఇళ్ల దగ్గరికి పోయి తిరిగి వాళ్ళ పిల్లలను స్కూల్లో చేర్పించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే ఇప్పుడు డిఎస్సిలో కాంపిటీషన్ ఎగ్జామినేషన్ పాస్ అయిన టీచర్లు అందరూ దాదాపు ఫస్ట్ క్లాస్ పాస్ అయిన టీచర్లు మాత్రమే ఉంటారు. కాబట్టి టీచర్లు మంచి విద్యాబోధన చేస్తారు. గతంలో ఏదో పల్లెల్లో చిన్న చిన్న వాళ్ళు పనులు చేసేవాళ్ళు కూడా కాన్వెంట్ కూడా పంపిస్తారు. పరిస్థితి లేకుండా ప్రతి గ్రామంలో కాన్వెంట్ స్కూళ్ళు చిన్న తరగతి కింద 5వ తరగతి వరకు ఉండబెట్టిన స్కూళ్ళు మీరందరూ గ్రామాలకు పోయి వాళ్ళందరినీ పిలిచి పిల్లలు పలు స్కూళ్ళలో చేర్పించి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వీళ్ళందరికీ కూడా మంచి విద్యాబోధన జరుగుతుంది. మీకున్న స్కూల్లో మీరు చేరేటని చెప్పి వాళ్ళకి నచ్చ చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూళ్ళలో చేర్పించాం. మంచి క్వాలిఫైడ్ టీచర్స్ వచ్చినారు. మీ వాటికి అన్ని రకాల ఈ స్కూల్లో బాగా విద్యను బోధించడం జరుగుతుందని మీరు పోయి గ్రామీణ ప్రాంతాలలో సర్పంచులు, ఎంపీటీసీలు అందరినీ కలిసి మాట్లాడి ఆ ఊర్లో గ్రామ సభలు పెట్టి పిల్లలందరినీ టీచర్లను స్కూళ్ళలో చేర్పించండి. మీరు కేవలం ఆఫీస్కే పరిమితం అయ్యే పరిస్థితి లేకుండా వారంలో 3 రోజులు మండలంలోనే ఉండబడిన స్కూళ్ళను మీరు పరిశీలన చేయండి. స్కూల్లో ఏం జరుగుతుంది, ప్రభుత్వ నిబంధనల ప్రకారం టీచర్లు వస్తున్నారా, అక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది చేరిన తర్వాత మళ్ళా మధ్యలో డ్రాప్ అవుట్స్ అయినారు, ఇవన్నీ కూడా మీరు చూసి టీచర్లు ఒక అలర్ట్ చేసి వాళ్ళందరినీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లలకందరికీ మంచి విద్యాబోధన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఇప్పుడు మనకు కావాల్సిన అవసరాలు తెలుస్తూ ఉన్నప్పుడు మనం పిల్లల కోసం నియోగించి స్కూళ్ళను ఏర్పాటు చేసినాం. కాబట్టి మనమందరం కూడా గ్రామీణ ప్రాంతాల్లో పోయి తిరిగి అదేలాగా పిల్లలందరినీ చేర్పించుకునే ప్రయత్నం చేయండి. బిఏ, బిఎస్సి, బీకామ్ డిగ్రీలు చదువుకునే వాళ్ళే ఇక్కడ టీచర్లుగా ఉంటారు. మన కాన్వెంట్ స్కూళ్ళల్లో 1వ తరగతి వాళ్ళకు 10వ తరగతి వాళ్ళు చెప్తాంటారు, 10వ తరగతి వానికి ఇంటర్మీడియట్ చెప్తాంటారు. కాబట్టి పూర్తి విద్య కూడా అన్ని రకాల డిఎస్సి పరీక్షల్లో, కాంపిటీషన్ పరీక్షలో చేతులైన ఉపాధ్యాయులు చదువు చెప్తారు. కాబట్టి ఆ కాన్వెంట్లో జరిగే 10వ తరగతి ఇంటర్మీడియట్ బిఏ క్వాలిఫికేషన్ లేకుండా కాన్వెంట్ స్కూళ్ళలో చెప్పడం జరుగుతుంది. అయ్యేది క్వాలిఫైడ్ టీచర్లు మనకు వచ్చినారు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో మీరు అందరూ ఊర్లలో తిరిగి పిల్లలందరినీ మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన స్కూళ్ళను చేర్పించాలనేది నేను మీకు ఉద్యోగ అధికారులకు ఆదేశిస్తూ, అదే మరి గ్రామీణ ప్రాంతాల్లో మధ్యాహ్న భోజనం ఎట్లా జరుగుతూ ఉంది, మీరు ప్రతి స్కూల్లో సమయంలో పోయి ఒక స్కూల్ ఒక రోజు అట్లా పోయి అక్కడ మధ్యాహ్నం భోజనం విషయంలో బాగా జరుగుతుందా లేదా మీరు కూడా అక్కడనే భోంచేయండి. పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టుకుంటారా లేదని గమనించండి. మరి అక్కడ బిల్లులు రాకుండా ఉన్నాయని కూడా వాళ్ళు చెప్తా అంటారు. ఆ బిల్లుల విషయం కూడా మా దృష్టికి తీసుకొని వచ్చి ప్రభుత్వంతో మాట్లాడి మా బిల్లులు కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ అన్ని రకాల మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మరి అన్ని ఇప్పుడు 6,670 మందిని మాత్రమే తీసుకున్నారు. మళ్ళా డిఎస్సి జనవరిలో ఉంటారు. మళ్ళా పరీక్షలు జరిపి మళ్ళా కొన్ని వేల మంది ఉద్యోగస్తులు తీసుకోవడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ మొత్తము విద్యకు, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ విద్యా వైద్యం ఉంటే ప్రతి ఒక్కరికి, పేదవాడి అందరికీ విద్య కావాలా, పేదవాడి అందరికీ కూడా వైద్యం కావాలనే ఒక మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితుల్లో ఉన్నారు. మనమందరి మీ అందరి సహాయ సహకారాలతో మరి పోయిన సంవత్సరము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. మరి అదే ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీకి కేవలం 11 సీట్లకే పరిమితమైంది. 164 సీట్లు విశ్రమ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి వస్తే 11 సీట్లకే పరిమితమైనాడు. ఎంత అద్భుతమైన పరిస్థితుల్లో ఆయన పరిపాలన ఉండేదానికి దీన్ని నిదర్శనం.
కాబట్టి మనమందరం కూడా ఏ ప్రభుత్వం మంచి చేస్తుంది, ఏ ప్రభుత్వం అయితే మన యొక్క సమస్యలను పరిష్కారం చేయాలి, మీరందరూ ఏ ప్రభుత్వం మనకు మన మన గ్రామీణ ప్రాంతాలలో ఏ ప్రభుత్వం అయితే అభివృద్ధి చేస్తుంది, ఏ ప్రభుత్వం అయితే నీటిపారుదల ప్రాజెక్టులకు కడతా ఉంది, ఏ ప్రభుత్వం అయితే అన్ని రకాల ప్రజల సంక్షేమం చేస్తూ ముందుకు తీసుకుపోతాయని మీరు ఆలోచించి భవిష్యత్తులో కూడా మనం మన రాబోయే పంచాయతీ ఎన్నికలు కానీ మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. మనం ఈ 2 ఎన్నికల్లో కూడా ఇదే స్ఫూర్తితోనే మనం పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ యొక్క అవసరాల కోసం మాతో కానీ సంప్రదించండి. ఎవరైనా కూడా నేను ఫోన్ అందుబాటులో ఉంటాను. మరి ఈ రోజు మంచి అందమైన భవనం కట్టారు. ఇప్పుడు బాధ్యత ఇద్దరు ఎంఈల మీద ఉంది. ఎడ్యుకేషన్ మండల స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత మీ మీద ఉంది. మీకు గతంలో ఆఫీసు లేని కారణంగా ఎక్కడో ఉంటానప్పుడు మేము రాలేకపోయినాము. ఇక్కడ మేము తరచుగా ఉంది, నా ఊరికి పోయి రావడం ఉంది కాబట్టి అప్పుడప్పుడు వస్తూ ఉంటాము. మీరు సకాలంలో ఆఫీస్కి వచ్చి సాయంత్రం సమయం వరకు మనం ప్రభుత్వం నిర్దేశించిన సమయం వరకు ఉండి ఆఫీసుల్లో ఉండండి. మరి ఎవరు వచ్చినా మీ దగ్గరికి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉంది. కాబట్టి ఎవరు వచ్చినా కూడా టీచర్ల సమస్యలు కానీ పిల్లల సమస్యలు కానీ ప్రభుత్వంలో వచ్చి మీతో ఎవరు మాట్లాడినా కూడా వారి సమస్యలు స్పందించి వాళ్ళకు సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అదే మాదిరిగా మీరు మనం ఏమనుకుంటామంటే పిల్లలు స్కూల్కి పోతాడే చదువుకుంటామని అనుకుంటున్నాం. స్కూల్కి పోతాడు ఏం చదువుతాడో మన టీచర్లను సమర్పించి స్కూల్కి పోయినంటే వాళ్ళకి రోజు ఇచ్చిన ఒక లెసన్ పాఠాలను పూర్తి చేస్తున్నాడు లేదా బాగా చదువుతున్నాడు లేదని నెలకు ఒకసారి టీచర్లతో పోయి మాట్లాడాల్సిన తర్వాత పిల్లల తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది. మనం అందరం కూడా ప్రభుత్వం అంటే ఎవరితో కాదు, ప్రభుత్వం మనం ఓట్లేసిన వాళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. కాబట్టి ప్రజల ప్రభుత్వం కాబట్టి మనమందరమే బాధ్యతగా ఉండి ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం అన్ని రకాల ఇతోధికంగా అభివృద్ధి చేసేదాని కోసం మనము మన సహాయ సహకారాలు ప్రభుత్వానికి అందించిన బాధ్యత అందరి పౌరుల మీద ఉందని నేను తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి మైదుపూర్ రోడ్డు విస్తరణ చేస్తున్నాం, పొరపాటు రోడ్డు విస్తరణ చేస్తున్నాం, రిలయన్స్ పెట్రోల్ దగ్గర నుంచి ఎర్రగుడ్లకు పోయే బైపాస్ రోడ్డు విస్తరణ చేస్తున్నాం, పుట్టిపాడు రోడ్డు విస్తరణ చేస్తున్నాం. ఇవన్నీ 4 రోడ్లు కూడా విస్తరణ చేసే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాబట్టి కొంతమంది ఏదన్నా రోడ్ల మీద ఏమన్నా కొంత ఎన్నిక సర్దుకోవాలని అంటే ఎవడు ఇంటికాడికి పోతే వాడు నాది కాదు అంటాడు. కాబట్టి ఎన్నో రోడ్లు హైదరాబాద్ కానీ విజయవాడ కానీ ఎక్కడో మనకు 4 లైన్ల రోడ్లు ఉంటున్నాయి. ఇప్పుడు విజయవాడకు హైదరాబాద్ నుంచి మళ్ళీ 6 లైన్ల రోడ్డు కూడా ఇస్తున్నారు. మనకు ఎంత విస్తీర్ణం మన ఇంటి దగ్గర వెడల్పుగా ఉంటే అంత మనకందరికీ సౌకర్యంగా ఉంటుందనేది గమనించుకొని మనమందరూ కూడా అటువంటి పరిస్థితి వచ్చిన చోట పొరపాటు రోడ్లు మైదుపూర్ రోడ్లు విస్తరణ అందరూ సహకరించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం.